ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న లవ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. ఈ వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా. నీదే పాటమ్మా. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తే జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్స్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 2:26mm కాడికి రండి. వచ్చి కాసి ఫొటోస్ అనేది యాడ్ చేసింటే మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫోటో పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియా పై ట్యాప్ చేసి మీరు ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. సేమ్ టు సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటో పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియా పై ట్యాప్ చేసి మీరు ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ని అనేది రీప్లేస్ చేసుకోండి. ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్కి అనేది రీప్లేస్ చేసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియా పై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయి ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియా పై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది కొంచెం సైడ్కి ఇట్లా జరిగింది అనుకో మీరు ఏం చేస్తారంటే 2 ఫింగర్స్ తోటి ఫోటో అనేది కరెక్ట్ సైజులో అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అనేది మీకు కావాల్సిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.